అయితే ఆస్ట్రాలజీ అంటే ఏ వయసు నుంచి మీరు నేర్చుకున్నారు ఇది? నేను ఇప్పుడు ఒక 10 years నుంచి దీని మీద నేను పూర్తి స్టడీస్లోనే ఉండుంటా. ఓకే. దాని తర్వాత ప్రాక్టికల్స్ చేశా. అంటే అసలు ఎన్ని బుక్స్ ఉంటే మార్కెట్లో అన్ని బుక్స్ చదువుంటా. ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ చేసిన. నాకంటూ దాన్ని మళ్ళీ ఇదంతా చదివిన తర్వాత నా అండర్స్టాండింగ్ బట్టి, నా ప్రాక్టికల్స్ బట్టి మళ్ళీ నాకంటూ దాన్ని ఒక సెట్ ఆఫ్ అవుట్కమ్ తయారు చేసుకున్నా. సో ఇట్ ఈస్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్. అసలు అమ్మ చాలా కష్టమైన సబ్జెక్ట్. నా దృష్టిలో నిజంగా ఏదైనా చదవచ్చు కానీ అమ్మ ఇది చదవటం మాత్రం చాలా కష్టం. ఇది స్టార్టింగ్లో చదివినప్పుడు ఎన్నోసార్లు వద్దు నాకు ఇది ఎక్కదు అనుకొని పక్కన పెట్టేసిన సందర్భాలు అయినా సరే మళ్ళీ దాన్ని కంప్లీట్ చేసి అంటే మైండ్లో హాంట్ చేస్తూ ఉంటుంది. నాకు అదే చెప్తుంది, ఆస్ట్రాలజీ అనేది మనం అనుకుంటే చెప్పలేము, చదవలేము. 100% అది ఆ గ్రహం అనుగ్రహం వల్లే చెప్పాలి మనం, లేదంటే అసలు ఇంపాసిబుల్. అసలు కదా అర్థమే కాదు. టూ మెనీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. నేను ఫస్ట్ అంతా మాన్యువల్గా నేర్చుకున్నాక సాఫ్ట్వేర్ వాడతా మొదలుపెట్టా. అందుకే నాకు చాలా కష్టమైంది. ఓకే. డైరెక్ట్గా చిన్న బేసిక్ నేర్చుకొని సాఫ్ట్వేర్ వాడేయచ్చు. అట్లా చేయలేదు నేను. రోజుల తరబడి మాన్యువల్ క్యాలిక్యులేషన్స్ చేసేదాన్ని. సో దానివల్ల చాలా టఫ్ అయిందనమాట. ఎస్. మీరు ఏదైనా వర్క్ చేయాలన్నా కూడా ఫస్ట్ దాని మీద గ్రౌండ్ వర్క్ చేసి మ్యాక్సిమం 1 year చేస్తారా? ఎంత టైం అయినా పట్టినాయి. మ్యాక్సిమం 1-2 years. ఎందుకంటే దాని మీద గ్రౌండ్ వర్క్ కంప్లీట్గా చేసిన తర్వాతే దానిలోకి వెళ్తారు అనేది విన్నా. అవును. అవునా? సో ఈ డైరెక్షన్ ఫీల్డ్ లోకి అలానే వచ్చారా? ప్రొడ్యూసర్ కి, డైరెక్టర్. ఓకే. చాలా టైం తీసుకుంటా. ఎందుకంటే అంటే నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏదైనా నేను పర్ఫెక్ట్ అనుకొని చేస్తేనే నాకు తృప్తి. ఇట్ ఈస్ నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం తప్ప వేరేదేం లేదు. చేయలేను నేను ఈ పని చేయాలి అనుకుంటే దాని గురించి మొత్తం రూట్స్లోకి వెళ్ళి తెలుసుకోకుండా చేయలేను. అది నా ప్రాబ్లం. అందుకనే తెలుసుకుంటా. అది ఎవరికైనా కూడా చాలా మంచి పద్ధతి కదా. సో ఎందుకంటే మనం ఏదైనా చేసామో దాని గురించి కంప్లీట్గా తెలుసుంటే కనుక అప్పుడు ఏమవుతుందంటే అట్లీస్ట్ సక్సెస్ ఉన్నా లేకపోయినా ఫెయిల్ అవ్వవు. నేనేమి సక్సెస్ అవ్వాలని చేయను, ఫెయిల్ అవ్వకూడదని చేస్తా అంతే. సో మీరు చాలా చిన్నప్పటి నుంచి కూడా అంటే లో ప్రొఫైల్ నుంచి వచ్చారని కూడా విన్నాం. సో అప్పటి నుంచి అంటే మీ స్టడీ అంతా ఎలా జరిగింది, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేసేవారు చిన్నప్పుడు? చిన్నప్పుడు యాక్చువల్గా అంటే నా 12-13 years నుంచే నేను అసలు ప్రపంచాన్ని వేరేగా చూడటం స్టార్ట్ చేసిన. అంటే మనం చూడకూడని కష్టాలు, చూడకూడని కన్నీళ్ళు, అసలు అంటే ఎవ్రీథింగ్ మ్యాక్సిమం నేను లైఫ్ అంతా చూసేసుంటా. 13 years అప్పుడే నుంచే 18 years లోపలే లైఫ్ అసలు చూడకూడని అన్ని కోణాలు చూసేస్తున్నాను నేను యాక్చువల్గా. సో అప్పుడే నాకు అర్థమైంది ఏంటి లైఫ్ అనేది. 13 years అప్పుడే నాకు అర్థమైంది ఇదేరా లైఫ్, ఇలాగే ఉంటుంది అనేసి నాకు అర్థమైంది అనమాట. సో ఈ బంధాలు, బాధ్యతలు ఇవంతా ఒక డిఫరెంట్ టాపిక్ అనేది నాకు అర్థమైంది. సో రిలేషన్స్లో ఎలా చీట్ చేస్తారు, అసలు ఇల్లీగల్ అఫైర్స్ ఎట్లా ఉంటాయి, ఎవ్రీథింగ్ చూసేసిన నేను. మా ఊర్లోనే చూసేసిన నేను అన్నీ చూసేసాను నా చుట్టూ. అప్పుడు నాకంటూ ఒక క్లారిటీ. 13-14 years అప్పుడే, అంటే ఒకళ్ళు నమ్మాలని అసలు మనం చెప్పం, మనం ఇది వాస్తవం కాబట్టి చెప్తాం. 13-14 years అప్పుడే నా లైఫ్లో నేను ఎలా బతికి ఎలా చచ్చిపోవాలనేది అప్పుడే డిసైడ్ అయిపోయా. అంటే పెళ్లి చేసుకుంటే ఎలా ఉండాలి, పిల్లల కంటే ఎలా ఉండాలి, ఫ్రెండ్గా ఉంటే ఎలా ఉండాలి, ఏ రోల్లో నేను ఎలా ఉండాలి, లైఫ్లో నేను ప్రొఫెషనల్లో ఏం చేయాలి, చివరికి ఏం చేయాలి, సచ్చే వరకు ఏం చేయాలనేది నేను 13-14 years అప్పుడే డిసైడ్. అప్పటి నుంచి అంత మెచ్యూర్డ్గా ఆలోచించడం స్టార్ట్ చేశారు. సో అంటే ఇదంతా మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల రియలైజ్ అయ్యి అంటే నేర్చుకున్నారు. బేసికల్గా ఎట్లా ఉంటుందంటే నాకు ఒక గురువు గారు చెప్పేవాళ్ళు ఒక మాట. అంటే నాకు చాలామంది గురువులు ఉన్నారు. అంటే నువ్వు నాకు చెప్పినా నువ్వు నాకు గురువే. నాకు ఎవరు ఏం చెప్తే అది నాకు గురువు లెక్క. ఏం చెప్పేవాళ్ళు అంటే, హరిత ఎదుటోళ్ళు పాఠాలు నీకు అనుభవాలు అవ్వాలి, అంతే తప్ప నీ పాఠాలు ఎదుటోళ్ళకి అనుభవాలు అవ్వకూడదు అని చెప్పేవాళ్ళు. ఓకే. అది చాలా పెద్ద చిన్న సెంటెన్సే, చాలా పెద్ద మీనింగ్ అనమాట. సో అది నేను అని చెప్పినాక నేను చాలా చిన్న వాటిని కూడా చాలా సీరియస్గా తీసుకుంటా. సో అప్పుడు ఏదైతే నేను చూశానో లైఫ్ నువ్వు అన్నావో, రియలైజేషన్ ప్రాసెస్ అదే ప్లేస్లో నేను కాకుండా వేరే వాళ్ళకి వేరేలాగా రావచ్చు, నాకు ఒకలాగా రావచ్చు. సో ఈచ్ అండ్ పర్సన్ వ్యారీ. అర్థం చేసుకునేది వేరుంటుంది, థింకింగ్ ప్రాసెస్ వేరుంటుంది. సో నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఆ వయసులో ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ సెట్. ఇక్కడ ఏమి ఆలోచిస్తామో అదే మనం చేస్తాము. సో ఇక్కడ ప్రాసెసింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి, ఇక్కడ అవుట్కమ్ కరెక్ట్గా ఉండాలి. సో అది నేను ట్యూన్ చేసుకోవటం స్టార్ట్ చేసిన, మైండ్ అనేది ట్యూన్ చేసుకోవటం స్టార్ట్ చేసిన. అందుకే ఈవెన్ ఫియర్ అనే మూవీ సైకలాజికల్ మూవీ, ఫస్ట్ మూవీ, అంత రిస్క్ తీసుకొని అలాంటి టఫ్ సబ్జెక్ట్ ఎంచుకోవడానికి కూడా రీజన్ అదే. ఓకే. అంటే మీరు ఫేస్ చేసింది మీ లైఫ్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే దీనిలో సైకలాజికల్ రిలేటెడ్. అంటే మైండ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక చిన్న బిట్, అది అంతే. ఒక మైండ్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది లైఫ్ అనేది, అది వీక్ మైండ్. అదే ప్లేస్లో స్ట్రాంగ్ మైండ్ ఉంటే వేరేగా ఉంటుంది లైఫ్. సో కాబట్టి ఫిజికల్
ఒకటే ఇప్పుడు అంత ఫిజికల్ అబ్యూసే కాదు, మెంటల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అవును. సో చిన్నప్పుడు నేను సైకలాజికల్గా చాలా డ్యామేజ్ అయింది సొంత ఫ్యామిలీ వల్ల. బట్ కానీ అప్పుడు నేను తీసుకున్నది రియాక్ట్ చేసింది వేరేగా ఉంది అవుట్కమ్. అదే ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఎలా ఉండేదో చెప్పలేము. కాబట్టి నేను అర్థం చేసుకుంది ఏంటి అంటే, పుడతాం, దానికి ఒక పేరెంట్స్ రీజన్ అవుతారు, పెరుగుతాం, చచ్చిపోతాం. అంటే మనం ఒకళ్ళుగా వస్తాం, ఒకళ్ళుగా పోతాం. ఈ మధ్యలో ఇదంతా డ్రామా. సో కాబట్టి ఏం చేయాలి మనం ఇక్కడ? మనం ఏం చేస్తాము? పేరెంట్స్, హస్బెండ్, ఫ్రెండ్, వాట్ ఎవర్ రిలేషను, పిల్లలు, దీస్ ఆల్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్. ఇవన్నీ పార్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ కిందే చూడాలి. ఓకే. సో టూ మచ్ ఎమోషనల్ డ్రామా ఉండకూడదు లైఫ్లో అనేది అప్పుడు నేను తెలుసుకున్నాను. ఆ తర్వాత ఏం బిలీవ్ చేస్తాను అంటే, నేను ఒకటే బిలీవ్ చేస్తాను, ఇంటెన్షనల్గా నువ్వు ఎవరిని హర్ట్ చేయనంత వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లైఫ్, అంతే. ఇది ఒక్కటే సూత్రం ఫాలో అవుతా. బట్ అది చాలా పెద్ద విషయం అనమాట. ఇంటెన్షనల్గా హర్ట్ చేయకపోవటమే చాలా పెద్ద విషయం. దాన్ని మనం పాటించాలంటే చాలా కష్టం. ప్రాక్టికల్గా అయితే అదొకటి ప్రాక్టీస్ చేయటం స్టార్ట్ చేసిన. సో కష్టమైన నిజమే మాట్లాడతా, ఎవరికి ఇష్టం లేకపోయినా నిజమే మాట్లాడతా. ఒకవేళ నిజం మాట్లాడకపోయినా పర్వాలేదు, అబద్ధం మాట్లాడను. సో లైఫ్ ఏంటి ఆ రోజు నేను చూసా, అంటే సెకండ్స్లో లైఫ్ చూసా, అంటే చావు అంచుల వరకు వెళ్ళి చూసిన. సో అప్పుడు తెలిసింది, మనం అంతా రేపు అనే దానికోసం కొట్టుకుంటాము, గ్రాంటెడ్గా తీసేసుకుంటాము. రేపు నేను అది తినాలి, ఎల్లుండి నేను ఆ ఇంట్లో ఉండాలి, అవతల ఎల్లుండి ఆ కారు కొనాలని ఈ రోజు అంతా రూపాయి దాచుకుంటాము. దట్ ఈస్ రాంగ్ పాలసీ అని నాకు అర్థమైంది. రేపు అనే దాని గురించి ఆలోచించు, బట్ ఈరోజు జీవించంటున్నా. నేను ఏమంటానంటే, ఈరోజు జీవించి రేపు అనే దాని గురించి ఆలోచించు అంట. సో యూ డోంట్ బిలీవ్ దెర్ ఆర్ డేస్, అంటే నెక్స్ట్ డే, అంటే రేపు నాకు బతుకుతానికి డబ్బులు లేని రోజులు కూడా ఉండుంటాయి, కానీ ఈరోజే బతికేదాన్ని నేను. రేపు అనే దానికోసం ఈరోజు ఎప్పుడు చంపుకునేదాన్ని కాదు. ఓకే. సో దట్ ఈస్ హౌ ఐ స్ట్రగుల్డ్. నేను చాలా సాక్రిఫైస్ చేస్తుంటా, మా పేరెంట్స్ కోసము, నా సిస్టర్స్ కోసము, ఫ్రెండ్స్ కోసము చాలా చేస్తుంటా. బట్ నేను బతుకుతూ చేస్తుంటా సాక్రిఫైస్లు. చేస్తుంది, తెలుస్తుంది కదా. ఎందుకంటే మీరు చెప్పిన ఏజ్లోనే అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఆ ఏజ్ నుంచే మూవ్ ఆన్ అవ్వడం, సో ఒక లైఫ్ మీద ఒక క్లారిటీ తెచ్చుకోవడం అనేది కూడా చాలా గ్రేట్ ఆ ఏజ్లో. అవును. సో అండ్ మీకు మ్యారేజ్ చేసుకున్న తర్వాత, ఎందుకంటే మీరు ఆ ఏజ్లోనే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, సో ఒకటి ఫిక్స్ అయ్యారు. అండ్ మ్యారేజ్ తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది? మ్యారేజ్ తర్వాత కూడా అంటే అదే చెప్తున్నా అట్లా, నాకేమి అంటే అదే చెప్పా, నాలాంటి పర్సనాలిటీస్కి పెద్ద డిఫరెన్స్ ఏం తెలియదు. ఓకే. సో బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉంటుంది. బట్ కాకపోతే ఏమైందంటే, ఇప్పుడు నా హస్బెండ్ అనే వ్యక్తి వల్ల నాకు కొంచెం స్ట్రెంగ్త్ యాడ్ అయింది. అంతకు ముందు ఉన్న లైఫ్ కంటే చాలా, అంటే మానసికంగా ఒక ధైర్యం, ఒక స్ట్రెంగ్త్ యాడ్ అయింది. ఓకే, నాకంటూ ఒక మనిషి ఉన్నారు అన్న స్ట్రెంగ్త్ యాడ్ అయింది. అదే కదా మినిమం మ్యారేజ్ అంటే. ఇప్పుడు నేను అంటే ఐ డోంట్ నెవర్ లుక్ ఇన్ టు ఫినాన్షియల్ బెనిఫిట్స్. ఏ రిలేషన్లో కూడా నేను ఫినాన్షియల్ చూసుకోను. ఎందుకంటే నేను చెప్పా కదా, నేను డిసైడ్ అయిపోయినా, నేను బతుకున్నంత వరకు నేను కష్టపడాలా, నా డబ్బులతోనే నేను బతకాలా, నేను సచ్చే వరకు ఒకరి దగ్గర చేసి ఆపకూడదు. అంటే మా తాత ఇన్స్పిరేషన్ అది. ఎందుకంటే ఆయన అంతే, సొంత బిడ్డల దగ్గర కూడా ఆయన తీసుకోకుండా బతికినంత వరకు ఆయన సొంత డబ్బులతో ఆయన పెట్టి చచ్చిపోయిండు తప్ప ఆయన ఎవ్వరి మీద ఇది వల్ల. ఆ చావు ఎంత గర్వంగా అనిపించిందంటే నాకు, అది నాకు బాగా నచ్చింది. నేను కూడా అంతే, ఈవెన్ నువ్వు నా హస్బెండ్ అను ఎవ్వరి పేరన్నది నేను తీసుకోను, ఒక్క రూపాయి కూడా. ఇప్పటికి కూడా అసలు ఇప్పటికి కూడా తీసుకోను. నా రూపాయితో నేను బతకాలి. నాకేముంటుంది చెప్పు, కడుపుకింత బువ్వు ఉంటే చాలు బతకడానికి, నిద్రపోతాము, ఒక ఇల్లు కట్టుకోవడానికి, బట్టలు, నాకు ఇంకా వేరే ఏం కోరికలు ఉండవు. ఏముంది, అయిపోయింది, ఇంకా దానికి ఏముంది చెప్పు డిపెండెన్సీ. For more videos like this, subscribe Big TV channel.